హలో అండి, నమస్తే. ఇప్పుడు మీరు ప్రతిలిపి వారి లైవ్ ఛాలెంజ్ నవలల పోటీలో గెలుపొందిన నీకు తెలుసా నాకేం కావాలో నవలను ఆడియో రూపంలో 11వ భాగం వింటారు. ఈ నవలను వ్రాసిన వారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది మా ఊరు విజయలక్ష్మి. ఇక కథలోకి వెళ్దామా? ఏదో ఒకటి ఆలోచించి మాట్లాడతాను. ఇప్పుడు ఇలాంటి విషయాలు పట్టించుకునే స్థాయి కాదు నీది. నీకు ప్రియమణితో పెళ్ళయింది. నీ జీవితంలో ఇప్పుడు ప్రియమణి ఉంది. ఇక ఏదైనా ఆ అమ్మాయితోనే నీకు. అమెరికా వెళ్ళాక ప్రియమణితో ప్రతి క్షణం అందంగా అపురూపంగా గడుపు. ఇది నీకు ఒక తల్లిగా నేనిస్తున్న అమూల్యమైన కానుక అంది సౌశీల్యమ్మ. సరే అమ్మా, ప్రియ లోపల మాలాగే సర్దుతోంది, వెళ్లి హెల్ప్ చేస్తాను అంటూ తన గదిలోకి వెళ్లాడు దినకర్. దినకర్ వెళ్ళాక సౌశీల్యమ్మ రామన్ గురించి ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది. 4 గంటలు గడిచాక రామన్ ఫోన్ చేశాడు. దినకర్ కి బదులుగా సౌశీల్యమ్మ లిఫ్ట్ చేసింది. హలో, ఎవరు? రామనా మాట్లాడేది? నేను దినకర్ వాళ్ళమ్మను మాట్లాడుతున్నాను. దినకర్ అమెరికా వెళ్లే హడావిడిలో ఉన్నాడు. నీ గురించి నాకు చెప్పాడు. అందుకే నీ నెంబర్ చూడగానే లిఫ్ట్ చేశాను అంది సౌశీల్యమ్మ ఏమాత్రం తడబడకుండా. దినకర్ అమెరికా వెళ్తున్నాడా? మీరు చెప్పేది నిజమేనా అంటూ ఆశ్చర్యపోయాడు రామన్. అవును, మొన్ననే పెళ్లి కూడా చేసుకున్నాడు అంది సౌశీల్యమ్మ. అది విని మరింత షాక్ అయ్యాడు రామన్. మొన్న పెళ్లి చేసుకోవడమేంటి? చాలా రోజులైంది కదా నందితను పెళ్లి చేసుకుని. మీరు చెప్పేది నందిత భర్త దినకర్ గురించేనా అడిగాడు రామన్. అవును, ఆ దినకర్ గురించే చెప్తున్నాను. ఆ వివరాలేమీ దినకర్ని నువ్వు అడగలేదేమో, అందుకే నీకు దినకర్ చెప్పలేదనుకుంటా అంది. నిజమే అండి, ఇదంతా దినకర్ని నేను అడగలేదు. నందిత దినకర్ దగ్గరే ఉందనుకున్నాను. మరిప్పుడు నందిత ఎక్కడుంది అన్నాడు ఆతృతగా ఆరాగా. రామన్ అడుగుతున్న విధానంలోనే అతనేంటో అతనికేం కావాలో అర్థమైంది సౌశీల్యమ్మకు. అతనికిప్పుడు అర్జెంటుగా నందిత కావాలని స్పష్టంగా తెలుస్తోంది. ఆమె మౌనంగా ఉండడం చూసి, నాకు నందిత గురించి తెలుసుకోవాలనుంది, అసలేం జరిగిందో చెప్పండి ప్లీజ్ అన్నాడు రామన్. ఏముంది రామన్ చెప్పడానికి? నందిత దినకర్తో మ్యూచువల్ డైవర్స్ తీసుకుంది. శ్రీహిత్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది అంది. హ్యాపీగా ఉందా? అంటే ఇప్పుడు నందిత ఎక్కడుందో తెలుసా మీకు అన్నాడు రామన్. బెంగుళూరులో ఉంది. అదేంటి? నువ్వు ఇంటర్లో నందిత క్లాస్మేట్ అని చెప్పావట కదా దినకర్తో. అలాంటప్పుడు నీకు నందిత ఎక్కడుందో తెలియకపోవడమేంటి? సరే, ఇదైనా తెలుసా? నందిత బెంగుళూరులో ఉండడమే కాదు, జాబ్ కూడా చేస్తోంది అంది. తెలీదండి, షాక్ల మీద షాక్లు వింటున్నాను. అయితే నందిత వర్క్ చేస్తున్న కంపెనీ పేరు చెప్తారా అన్నాడు రామన్. అతనెప్పుడెప్పుడు అడుగుతాడా అని ఎదురు చూస్తున్న ఆమె వెంటనే నందిత పనిచేసే కంపెనీ పేరు చెప్పింది. రామన్ శ్రద్ధగా విన్నాడు. అయినా ఈ వివరాలన్నీ నీకెందుకు రామన్ అంది కావాలనే సౌశీల్యమ్మ. రామన్ వెంటనే ఫోన్ కట్ చేశాడు. ఫోన్ పట్టుకుని దినకర్ దగ్గరకు వెళ్ళింది సౌశీల్యమ్మ. దినకర్కి మొబైల్ ఇస్తూ, ఈ నెంబర్ నువ్వు రేపు ఫ్లైట్ ఎక్కే వరకే కదా నాన్న పనిచేస్తుంది, ఆ తర్వాత పనిచేయదు కదా అంది. అవునమ్మా, ఇది ఇండియా నెంబర్ కదా, అమెరికా వెళ్ళాక ఇంతకు ముందున్న నెంబరే ఉంటుంది. ఈ నెంబర్ పనిచేయదు. ఆ నెంబర్తోనే నీకు కాల్ చేస్తాను అన్నాడు దినకర్. నాకు సరే నాన్న, ఆ రామన్కి చేస్తావేమో, చెయ్యకు. అలాంటి వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటావు. అయినా వాడికి నీతో ఇక పనిలేదులే అంది. దినకర్ నవ్వి, అలాగే అమ్మా అన్నాడు. అమ్మ రామన్తో ఏం మాట్లాడి ఉంటుంది అనుకున్నాడే గాని అడగలేదు. ఆమె కూడా చెప్పలేదు. ఇక ముందు తన కొడుకుని నందిత కాని ఆమెకు సంబంధించిన వాళ్ళు కాని ఇబ్బంది పెట్టకపోతే చాలు అనుకుంది. తన కొడుకుని అంతగా బాధపెట్టిన నందిత ఇప్పుడు ఏ ఆఫీసులో పనిచేస్తుందో రామన్కి చెప్పాల్సిన అవసరం లేకపోయినా చెప్పింది. కాబట్టి ఆమెకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. తెల్లవారే ప్రియమణిని తీసుకుని అమెరికా వెళ్లాడు దినకర్. ప్రియమణి అమెరికా వెళ్లేంత వరకు దినకర్తో నోరు విప్పి పెద్దగా మాట్లాడలేదు. వెళ్ళాక కూడా అలాగే ఉంది. ఎక్కడికి తీసుకెళ్లినా హ్యాపీగా ఉండట్లేదు. ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. పిలిచినప్పుడు మాత్రం ఏదో లోకంలో నుంచి బయటకొచ్చినట్టు అంటుంది. ప్రియ ఎందుకలా ఉంటుందో దినకర్కి అర్థం కాలేదు. ప్రియ ఎప్పుడైనా ఇంతేనా, లేక ఇప్పుడే ఇలా ఉందా అని దినకర్ అనుకుంటుంటే, నాకు ఇండియా వెళ్లాలనిపిస్తోంది, నేనిక్కడ ఉండలేను, నన్ను ఫ్లైట్ ఎక్కిస్తే వెళ్ళిపోతాను అంది ప్రియమణి. అదిరిపడి చూశాడు దినకర్. అదేంటి ప్రియా, ఫ్లైట్ ఎక్కిస్తే వెళ్లడమేంటి?
ఇక్కడుండాలనేగా నన్ను పెళ్లి చేసుకుని నాతో వచ్చావు. నేనేమైనా ఇక్కడ నిన్ను ఇబ్బంది పెట్టానా? నాతో ఉండడం అంత కష్టంగా ఉందా? అన్నాడు. కష్టమని నేనన్నానా? అంది ప్రియమణి. మరింకేంటి? మీ వాళ్లను చూడాలనుంటే వీడియో కాల్ చెయ్యి. నీ దగ్గర మొబైల్ ఉందిగా. అంతేకాని ఇప్పుడు ఇండియా ఎలా వెళ్తావు? అన్నాడు. నేను వెళ్ళాలి, ప్లీజ్ నన్ను ఇండియా పంపండి అందామె. రీజన్ లేకుండా నేను నిన్ను ఇండియా ఎలా పంపుతాను? పంపను అన్నాడు దినకర్. నాది చెప్పే రీజన్ కాదు అందామె. చెబితేనే పంపటం ఎక్కువ, చెప్పకపోతే ఎలా పంపుతాను? అస్సలు పంపను అన్నాడు మొండిగా దినకర్. పంపకపోతే ఇంట్లో ఏది కనిపిస్తే అది తాగి చచ్చిపోతాను అంది ప్రియమణి. దినకర్ భయంతో వణికాడు. వెంటనే ఆమె నోటిని చేత్తో మూసి, ప్లీజ్ అలా అనకు ప్రియా, నేను నిన్ను తప్పకుండా పంపిస్తాను. రీజన్ చెప్పు, నేను మా అమ్మతో కూడా చెప్పాలిగా అన్నాడు. ప్రియమణి కొద్దిసేపు మౌనంగా ఉండి రీజన్ చెప్పింది. చాలా వివరంగా చెప్పింది. అది వినగానే దినకర్ నెత్తిమీద పిడుగులు పడ్డట్టు అదిరిపడ్డాడు. నెమ్మదిగా తేరుకుని, ఈ విషయం మీ ఇంట్లో తెలుసా అన్నాడు. తెలీదు అందామె. సరే, నిన్నిండియా పంపిస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వు. ఇప్పటికిప్పుడు వెళ్లాలంటే వీలు కాదు. టికెట్స్ బుక్ చెయ్యాలి. దానికి కొంత ప్రాసెస్ ఉంటుంది అన్నాడు. సరే, మీరెప్పుడు పంపిస్తే అప్పుడు వెళ్తాను అంది కాస్త రిలాక్స్ అయినట్టు. ఈ లోపల నువ్వేం ప్రయోగాలు చెయ్యొద్దు. అదే చనిపోయే ప్రయోగాలు అన్నాడు. అతనికి చాలా భయంగా ఉంది. అలాంటి ప్రయోగాలు అస్సలు చెయ్యను, పంపుతానన్నారుగా అంటూ నెమ్మదిగా వెళ్లి గదిలో పడుకుంది. వెంటనే సౌశీల్యమ్మకు ఫోన్ చేశాడు దినకర్. సౌశీల్యమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి, ఎలా ఉన్నావు నాన్నా? ప్రియ బాగుందా? అక్కడి వాతావరణం ప్రియకి కొత్త కదా, అడ్జస్ట్ అవుతుందా? ఇబ్బందేం లేదు కదా? నీతో బాగానే ఉంది కదా అంది. అమ్మా, నేను ప్రియను ఇండియా పంపిస్తాను అన్నాడు దినకర్. ఎందుకు నాన్నా? నిన్నేమైనా ప్రియ ఇబ్బంది పెడుతుందా అంది భయంగా. అదేం కాదమ్మా, ప్రియకు ఇక్కడ ఉండాలని లేదట అన్నాడు దినకర్. అంత మాత్రానికే పంపిస్తావా? కొద్ది రోజులుంటే అలవాటవుతుంది. తనకే ఉండాలనిపిస్తుంది అంది సౌశీల్యమ్మ. ఇది అలవాటైతే పోయే సమస్య కాదమ్మా అన్నాడు. సమస్యనా? సమస్య ఏంటి? మళ్ళీ ఏమొచ్చింది దినకర్ అంది బెంగగా. అమ్మా, నాకు నందిత వర్ణిక పరాయి వాళ్లు కాబట్టి చెయ్యరాని ద్రోహం చేశారు. కాని నువ్వెందుకిలా చేశావు? నీకు తెలుసో తెలియకో నువ్వు కూడా నాకు ద్రోహమే చేశావు కదమ్మా అన్నాడు దినకర్. నేను ద్రోహం చేయడమేంటి? నేనేం చేశాను దినకర్ అంది అర్థం కాక ఆశ్చర్యపోతూ. నీకు తెలుసు కదమ్మా, ఒక అమ్మాయి నాకు భార్యగా రావాలంటే హై క్వాలిఫైడ్ అయి ఉండాలని. అయినా నీ మాట విని నా స్థాయిని దించుకుని డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన ప్రియమణిని పెళ్లి చేసుకున్నాను అంటూ ఆగాడు. చేసుకుంటే ఏమైంది నాన్నా? ఎందుకింత ఫీల్ అవుతున్నావు? నీ పెళ్లి చెయ్యడానికి నేనెంత కష్టపడ్డాను. అసలంత దూరంలో ఉండే నీకు ప్రియమణిని ఇవ్వాలంటేనే వాళ్ళ ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు. బ్రతిమాలి ఒప్పించాను. కనీసం వీళ్లన్నా ఒప్పుకుని ప్రియనిచ్చారు. వేరే వాళ్లైతే ఒకసారి విడాకులు తీసుకున్న మీ అబ్బాయికి మా అమ్మాయినివ్వమని ఖచ్చితంగా చెప్పారు. అలాంటి నువ్వు ప్రియమణికి హై క్వాలిఫికేషన్ లేదని ఫీల్ అవుతున్నావా? అందుకేనా ఇండియా పంపుతానంటున్నావు అంది. అందుకేం కాదులే అమ్మా అన్నాడు దినకర్. మరి ఇంకెందుకు? అసలు నీకిప్పుడు లైఫ్ ఇచ్చిందెవరో తెలుసా? ఆ హై క్వాలిఫికేషన్ ఉండే నందిత కాదు, వర్ణిక కాదు, ప్రియమణి. ఎక్కడో అబ్రాడ్ లో ఉండే నిన్ను నమ్మి నీ దగ్గరికి ప్రియమణిని వాళ్లు పంపారు అంటే అదే మహాభాగ్యం. నువ్వు దాన్ని పోగొట్టుకోకు. ప్రియను నువ్విండియా పంపకు అంది గట్టిగా. ఏంటమ్మా నువ్విలా మాట్లాడుతున్నావు అన్నాడు. ఇంకెలా మాట్లాడాలి? ఒక్కటి చెప్పు దినకర్, నువ్వున్న సిచ్యుయేషన్లో నేను చెయ్యకుంటే నీకు పెళ్ళయ్యేదా? అసలు నందిత వర్ణికల విషయం తెలిస్తే నీకెవరిస్తారు పిల్లను? జీవితమంతా ఇలాగే ఏ పెళ్లైన వాళ్లతోనో పెళ్లి కాని వాళ్లతోనో దొంగ కాపురాలు చేసుకుంటూ కుయ్యో మర్రో అనుకుంటూ ఉండేవాడివి. అలా ఉండకుండా పెళ్లి చేసి పంపాను. ఇప్పుడు ఆ ప్రియను ఇండియా పంపావంటే మళ్ళీ మొదటికే వస్తావు, గుర్తుంచుకో అంది. మౌనంగా ఉన్నాడు దినకర్. మౌనంగా ఉండకు, మాట్లాడు అంది సౌశీల్యమ్మ. అసలు ప్రాబ్లం తెలియకుండా మాట్లాడుతున్నావమ్మా నువ్వు, అందుకే మౌనంగా ఉన్నాను అన్నాడు. ప్రాబ్లం తెలియనప్పుడు ఇంతకన్నా నేను మాత్రం ఏం మాట్లాడగలను? నువ్వు చెప్తేనే కదా తెలిసేది. చెప్పు దినా, నా దగ్గర దాస్తావెందుకు? ఏంటా ప్రాబ్లం అంది. అమ్మా, నువ్వొకసారి ప్రియమణి వాళ్లది బాగా పల్లెటూరు, ఆ ఊర్లో అందరూ నీకు తెలుసనన్నావు కదా అన్నాడు దినకర్. అవునన్నాను. నాకు ఆ ఊర్లో తెలిసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. నేను కూడా అప్పుడప్పుడు ఆ ఊరు వెళ్లేదాన్ని. ఆ రోజు ప్రియమణి గురించి బ్రోకర్ చెప్పినప్పుడు కూడా
అది నాకు బాగా తెలిసిన ఊరి సంబంధమే అనుకున్నాను. అయితే ఏంటి అంది. నీకా ఊరు బాగా తెలుసని అంటున్నావు కదా, ఆ ఊర్లో వేణు అనే అబ్బాయి తెలుసా అంటూ వేణు వాళ్ళ నాన్నగారి పేరు కూడా చెప్పాడు. తెలుసు దినా, వాడు నాకెందుకు తెలీదు, వాళ్ళ నాన్న తెచ్చి పెడితే తిని తిరుగుతుంటాడు. డిగ్రీ ఏదో చదివాడని విన్నాను. 1-2 సార్లు చూశాను. మనిషి బాగానే ఉంటాడు. పెళ్లి సంబంధం కోసం అడుగుతున్నావా? మాట్లాడమంటావా? అమ్మాయి ఎవరు అంది. అమ్మాయి ఎవరో చెబితే నువ్వు తట్టుకుంటావో లేదో అమ్మా. నేనడిగింది పెళ్లి సంబంధం కోసం కాదు. ప్రియమణి వేణుని ప్రేమించిందట. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతోనే వాళ్ళిద్దరూ ఒకటయ్యారట. అందుకే ఇప్పుడు నేను అమెరికాలో ఉండను, ఇండియా వెళతాను, వేణుని చూడాలి అంటోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలమ్మా అన్నాడు దినకర్. ఆమె నోట మాట ఆగిపోయింది. ఏంటమ్మా మాట్లాడవు? షాక్ అయ్యావా? నేను కూడా నీలాగే షాక్ అయ్యాను అన్నాడు. నువ్వు చెప్పేది నిజమేనా దినకర్? ప్రియ అలా అంటుందా? నమ్మాలనిపించట్లేదురా అంది. ఆమె స్వరం నిండా బాధ. నాక్కూడా అలాగే అనిపించిందమ్మా. అప్పటికి కూర్చోబెట్టి మాట్లాడాను. అసలు నన్ను పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదట. వేణు గురించి ఇంట్లో తెలిస్తే వాళ్ళ నాన్న తనని చంపేస్తాడని భయపడి నన్ను పెళ్లి చేసుకుందట. ఇప్పుడు నేను ఇండియా పంపకపోతే ఇక్కడే చస్తానంటుంది అన్నాడు బాధగా. ఇదెక్కడి గోలదినా? ప్రియ చస్తాననడమేంటి? వాళ్ళది బాగా పల్లెటూర్రా. ఇలాంటి వేషాలేమీ తన దగ్గరుండవు. అందుకే నీకు చేసుకున్నాం. వాళ్ళది చాలా మంచి కుటుంబం. ప్రియమణి ఇలా అంటుందని మనం చెప్పినా ఎవరూ నమ్మరు అంది సౌశీల్యమ్మ. ఆమెకు వెంటనే వేణు మాటలు, రూపం, కిలాడితనం గుర్తొచ్చాయి. ఏదో అనుమానం వచ్చింది. ప్రియ దగ్గర ఫోనేమైనా ఉందా అడిగింది కొడుకుని. ఉందమ్మా. ఇక్కడికి రాగానే తనకో ఫోన్ కొన్నాను. నేనాఫీస్కి వెళ్ళాక వాళ్ళతో మాట్లాడుకుంటుందని అన్నాడు దినకర్. అదే నువ్వు చేసిన పిచ్చి పని. ముందు నువ్వా ఫోన్ తీసుకో. ఫోనే కాదు, ప్రియకి వేణుతో కమ్యూనికేషన్ ఉండాలంటే ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో చూసి అవి కూడా లేకుండా చెయ్యి. ఎందుకంటే ప్రియమణి మరీ అంత చదువులేని పిల్ల కాదు. ఏదో ఒక ఆప్షన్ వెతుక్కోగలదు. వాళ్ళతో మాట్లాడాలంటే నీ ఫోన్లో నుంచి మాట్లాడించు. నువ్వు లేనప్పుడు నీ ఫోన్ కూడా ఇవ్వకు. అసలు ఫోన్ వల్లనే ఈ సమస్య వచ్చింది అంది. ఏంటమ్మా ఇదంతా? ఫోన్ వల్ల సమస్య రావడమేంటి? నాకైతే పిచ్చిలేస్తోంది అన్నాడు. నాకు మాత్రం ఆనందంగా ఉందా దినా? మనకు తెలియకుండానే మనమో పెద్ద సమస్యలో పడ్డాన్రా. సాల్వ్ చేసుకోవద్దా? అయినా పరిష్కారం లేకుండా సమస్య పుట్టదు. ఏదో ఒకటి ఆలోచిస్తానులే. నువ్వు డిస్టర్బ్ అవ్వకు. నిన్ను డిస్టర్బ్ చెయ్యాలని చూసిన ఆ రామన్నే వేరే రూట్కి మళ్లించాను. ఈ వేణు ఎంత నా ముందు? అయినా పెళ్ళై వెళ్లిపోయిన ఆడపిల్లల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారేంట్రా వీళ్ళు? ఇదేం మాయరోగం? కారణాలేవైనా ఆ రామనంతే, ఈ వేణు అంతే. ఇద్దరూ చీడ పురుగులే. ఈ పురుగులు చావాలంటే మందు గట్టిగా పడాలి అంది. ఏం చేస్తావమ్మా వేణుని అన్నాడు అర్థం కాక. ఏముంది చేయడానికి? ప్రియమణికి ఫోన్ చేసి మామూలుగానే వాళ్ల ఊరు విషయాలు అడుగుతాను. ఇది నీకు తెలుసా ప్రియా? మీ ఊరి ఆ వేణుగాడికి అమ్మాయిలు పిచ్చట కదా. ఎక్కడ తిరిగాడో ఏమో. ఏదో అంటురోగం తగిలించుకున్నాడట. ఇప్పుడు మందులు పని చెయ్యట్లేదట. వాడెప్పుడు పోతాడో, ఎన్ని రోజులుంటాడో డాక్టర్లు కూడా చెప్పట్లేదట. కాని వాడు దాన్ని దాచిపెట్టి అందరికీ సరదాగా ఫోన్లు చేసుకుంటూ తనకే జబ్బు లేనట్టు నటిస్తున్నాడట. అయినా పుచ్చిపోయిన కర్ర విరక్కుండా ఎంతసేపు ఉంటుంది చెప్పు అని చెప్తాను. ప్రియమణిది సీక్రెట్ లవ్ కాబట్టి వాడి గురించి ఎవరినీ అడగలేదు. నా మాటలే నమ్ముతుంది. ఇక నువ్వు వెళ్లమన్నా అమెరికా వదిలి ఇండియా రాదు. నువ్వేం కంగారు పడకు అంది. ప్రియమణి మరీ ఇలాంటమ్మాయా అమ్మా అన్నాడు. ఆ అమ్మాయి మంచిదేరా దినా. ఆ వేణుగాడే ఫోన్లో ఏవో మాయమాటలు చెప్పుంటాడు. వాడి మాటల మాయలో పడి ఇండియా వద్దామనుకుంది. నేను ఫోన్ చేసి ప్రియతో అన్ని విషయాలు మాట్లాడతాను అంది. అది కాదమ్మా అన్నాడు. నీకు అనుభవం తక్కువ. నువ్వింకేం మాట్లాడకు. అయినా తెలిసి నీ దగ్గర అంత మంచి పొజిషన్ వదులుకుని ఆ చచ్చేవాడి కోసం ఆ పల్లెటూరుకొస్తుందా? రాదులే, నీ దగ్గరే ఉంటుంది అంటూ నచ్చ చెప్పింది సౌశీల్యమ్మ. ఏమో అమ్మా, నాకైతే చాలా అలజడిగా ఉంది. ఒకప్పుడు నందిత ఆర్యతో చేసిన చాటింగ్ని చూసి కోడిగుడ్డుపై ఈకలు పీకిన వాడిని నేను. అలాంటి నాకు వేణుతో అన్నీ పంచుకున్న ప్రియమణి దొరికిందంటే ఏమనుకోవాలి? అకారణంగా నందితను నేనన్న మాటలు పెట్టిన ఇబ్బందే నాకిప్పుడు శాపమైందంటావా? అందుకేనా నేను పదే పదే ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నాను? ఒకప్పుడు వర్ణిక, ఇప్పుడు ప్రియమణి అన్నాడు దినకర్ బాధగా. ఆ లెక్కలు చూడాల్సింది మనం కాదురా దినా, ఆ పైవాడు చూస్తాడు. ఇప్పుడు ఈ సమస్య నీ ఒక్కడిదే కాదురా, ప్రియమణిది కూడా. ఆ అమ్మాయి తెలుసో తెలియకో ఇండియా వస్తానంటుంది.
ఇక్కడికొచ్చాక ఎన్ని సమస్యలొస్తాయో ఆ అమ్మాయికి ఇప్పుడు తెలియట్లేదు. అందుకే వేణు గురించి అబద్ధం చెప్పైనా సరే ప్రియను కాపాడదామనుకున్నాను. అంతేకాదు, నేను ప్రియమణి వాళ్ళ ఊరు వెళ్లి వేణు వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడతాను. విషయం చెప్పకుండా వేణుకు పెళ్లి చేయమని చెప్తాను. వీలైతే అమ్మాయిని కూడా నేనే చూస్తాను అంది. ఏంటమ్మా ఇదంతా? ఎందుకింత రిస్క్ నీకు? అన్నాడు దినకర్. తప్పదురా దిన, నీ కర్మేంటో తెలీదుగాని దీనివల్లనే నువ్విప్పుడు చిక్కుల్లో ఉన్నావు. నేనా పని చేస్తే ఆ చిక్కులన్నీ తొలగిపోతాయి. నేనేది చేసినా నీకోసమే. నువ్వు ప్రియను బాగా చూసుకో అంది. దినకర్ కొద్దిగా తల వంచి నేలచూపులు చూస్తూ నిలబడ్డాడు. నువ్వింకేం ఆలోచించకు నాన్నా. సమస్యలు లొసుగులు లేని మనుషులుండరు. కాకపోతే అన్నీ తట్టుకుని నిలబడ్డమే తెలివి అంది సౌశీల్యమ్మ. సరే అమ్మా, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు దినకర్. ఫోన్ పెట్టేశాక ఇంతకన్నా ఇప్పుడు నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు అని అనుకున్నాడు మనసులో. సౌశీల్యమ్మ చెప్పినట్టు ఆమె నిజంగానే ప్రియమణి వాళ్ల ఊరు వెళ్ళింది. వేణు వాళ్ల అమ్మా నాన్నలతో వేణు పెళ్లి గురించి మాట్లాడింది. ఆమె మాటలు విని ఆమెను వాళ్లు తమ శ్రేయోభిలాషిలా అనుకున్నారు. ఆమె చూసిన అమ్మాయితోనే వేణు పెళ్లి చేశారు. వేణు ఇప్పుడు తన భార్యతో కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉన్నాడు. వారం రోజుల తర్వాత నందిత ఆఫీసులో నుంచి బయటకొస్తుంటే రామన్ కనిపించాడు. హాయ్ నందిత, బాగున్నావా అన్నాడు రామన్. నందిత రామన్ని వెంటనే గుర్తుపట్టింది. రామన్, నువ్వా? నువ్వేంటిక్కడా? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అంది. నేను బాగున్నాను. అలా వెళ్లి కాఫీ తాగుతూ మాట్లాడుకుందావా నందిత అన్నాడు రామన్ చాలా వినయంగా. ష్యూర్ అంటూ పక్కనే ఉన్న కేఫ్ వైపు నడిచింది నందిత. ఇద్దరూ వెళ్లి ఒక టేబుల్ ముందున్న చైర్స్ లో ఎదురెదురుగా కూర్చున్నారు. కాఫీ ఆర్డర్ చేసింది నందిత. ఏంటి విషయాలు రామన్? మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఎక్కడెక్కడున్నారు? చూసి చాలా రోజులైంది అంది నందిత చాలా సంతోషంగా. ఆమెకు రామన్ను చూసినప్పటి నుండి సంతోషంగానే ఉంది. ఒక్క ప్రశ్నకు కూడా రామన్ సమాధానమివ్వలేదు. ఏదో ఆలోచిస్తున్నట్టు కూర్చున్నాడు. ఏంటి రామన్ ఆలోచిస్తున్నావు? నువ్విప్పుడేం చేస్తున్నావు అంది అభిమానంగా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావట అంటూ ఆమె వైపు అదోలా చూశాడు. ఆమె అదేం గమనించకుండా అవునన్నట్టు తల ఊపింది. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్నావా లేదా రామన్ అంది. ఆమెలో రామన్ పట్ల ఉన్న అభిమానం చెక్కు చెదరలేదు. నేనెలా చేసుకుంటాను? నువ్వున్నావుగా మనసులో అన్నాడు సీరియస్ గా. అర్థం కాలేదు నందితకు. అయోమయంగా అనిపించింది. అవాక్కయ్యావా? ఆశ్చర్యపోయావా అన్నాడు. నువ్వంటున్నది నిజం కాదు కదా రామన్? సరదాగా అంటున్నావు కదా అంది నందిత. నిజంగానే అంటున్నాను నందిత. సరదా ఏంటి? నన్ను చూస్తుంటే సరదాగా మాట్లాడుతున్నట్టుందా నీకు? నీకెలా చెప్తే నన్ను అర్థం చేసుకుంటావు అన్నాడు సూటిగా ఆమె కళ్లలోకి చూస్తూ. పిచ్చి పిచ్చిగా వాగకు రామన్. వింటున్నాను కదా అని ఏది పడితే అది వాగుతున్నట్టున్నావు. ఏదో ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాం, చాలా ఏళ్ల తర్వాత కలిసామని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. ఇలా మాట్లాడతావని తెలుసుంటే నిన్ను చూసినప్పుడే ముఖం తిప్పుకుని వెళ్లిపోయేదాన్ని అంటూ గట్టిగా మాట్లాడింది నందిత. ఏంటి వాయిస్ పెంచావు? ఓవర్ యాక్షనా? అంతొద్దమ్మా. అయినా ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు. అప్పట్లా మరీ అంత అమాయకంగా లేవు అన్నాడు రామన్. ఏ పోరా, నీతో నాకు మాటలేంటి అంటూ లేచి వెళ్లబోయింది. అంత తొందరపడకు నందిత, కూర్చో. నీ గురించి నాకంతా తెలుసు. నువ్వు ఆర్యతో చేసిన నీ చాటింగ్ దగ్గర్నుంచి నాకంతా తెలుసు అన్నాడెగతాళిగా. నందిత వెంటనే కూర్చుంది. ఏమాత్రం భయపడకుండా రామన్ వైపు చూసింది. చూడు రామన్, ఆ చాటింగ్ తో నువ్వేం చేస్తావో చేసుకో. అది తెలుసు ఇది తెలుసు అంటూ వచ్చి ఇలా సిట్టింగులు పెట్టకు. చిరాగ్గా ఉంది. మళ్ళీ చెప్తున్నాను విను. ఆ చాటింగ్ తో నువ్వేం చేసుకుంటావో చేసుకో అంది ధీమాగా. నేనేం చేసుకుంటాను నందిత? ఒక ఫైన్ డే వెళ్లి మీ హస్బెండ్ కి చూపిస్తాను. దినకర్ నిన్ను వదిలేసినట్టే ఇప్పుడు చేసుకున్నాడు కూడా వదిలేస్తాడు. అయినా నీకు బాగా డబ్బుందిగా, ఎంతమందినైనా చేసుకుంటావు. అసలు నేనే నిన్ను చేసుకుని మీ నాన్నకున్న డబ్బుతో హ్యాపీగా సెటిల్ అయిపోదామనుకున్నా. నువ్వు నన్ను వదిలేసి అప్పట్లో ఆ ఆర్య వెంట పడ్డావు. వాడు చూడు చివరకు నీ బ్రతుకుని ఎలా చేశాడో. పెళ్లి మీద పెళ్లి చేసుకునేలా చేశాడు. నాలా ఎవడైనా వచ్చి ఇలా బెదిరించే స్థాయికి దిగజార్చాడు నిన్ను అంటూ వంకరగా ఓ నవ్వు నవ్వి ఆగాడు రామన్. అసహనంగా చూసింది నందిత. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు నీకేం కావాలి అంది కోపంగా. నాకేం కావాలంటే నా దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నది కావాలి అన్నాడు రామన్. అంటే నాకర్థం కాలేదు అంది నందిత. మరీ అంత అమాయకంగా మాట్లాడకు. నాకిప్పుడు నువ్వేం అవసరం లేదులే. కొంచెం డబ్బిస్తే చాలు. అయినా నీకేం కర్మ పట్టిందని ఇలా జాబ్ చేస్తున్నావు?
మీ నాన్న దగ్గర ఉండే ఆ లక్షల డబ్బంతా ఎవరు తినాలని అన్నాడు రామన్. రామన్ వైపు చూడబుద్ధి కాక ముఖం పక్కకు తిప్పుకుంది నందిత. అయినా నీలాంటి వాడికి ఏం తెలుస్తుంది ఉద్యోగం విలువ? నువ్వింకోసారి కనిపించావంటే నిన్ను పోలీసులకు పట్టిస్తాను అంటూ బెదిరించింది. ఏంటేంటి? నన్ను పోలీసులకు పట్టిస్తావా? అంతేలే, నీకు పరువంటూ ఉంటేగా పోలీసులకు చెప్తావు, ఇంకేవైనా చేస్తావు. నువ్వేదో అమాయకురాలువని నెమ్మదిగా మాట్లాడుతున్నాను. అయినా నువ్వంతకు తెగిస్తే నేనేం చేయగలనో చూపిస్తాను అన్నాడు. నువ్వు నన్నేమీ చెయ్యలేవు రామన్, నోరు మూసుకుని వెళ్ళు అంది నందిత. వెళ్తాను, కాని నాకు తెలిసి నువ్వు ఆర్యతో చేసిన చాటింగ్ ని శ్రీహిత్ చూడలేదు, దినకర్లాగా చదవలేదు. నేను చదివేలా చేస్తాను. ఇక నా పని అదే. నీతో నాకిక పనిలేదు. ఆ డబ్బేదో శ్రీహిత్ దగ్గరే తీసుకుంటాను అన్నాడు రామన్. మళ్ళీ ఒక్క క్షణం ఆగి, శ్రీహిత్ దగ్గర తర్వాత, ముందు మీ నాన్న దగ్గరున్న డబ్బంతా నాకు కావాలి. నువ్వు అలా చెయ్యలేదనుకో, అప్పుడు ఆ చాటింగ్ మొత్తం శ్రీహిత్తో దగ్గరుండి చదివిస్తాను. అప్పుడుంటుంది కథ. అబ్బో, ఆ కథే వేర్లే. తొందరలోనే కలుస్తా. ఇక మీ నాన్న దగ్గరున్న డబ్బంతా నాదేనందు అంటూ నందిత చూస్తుండగానే టేబుల్ ముందు నుండి లేచాడు రామన్. వేగంగా నడుచుకుంటూ ఆ కాఫీ కేఫ్లో నుంచి బయటికెళ్లాడు. రామన్ వెళ్ళాక అప్పటి వరకు పైకి గంభీరంగా మాట్లాడిన నందిత భయకంపితురాలైంది. ఆమెకు అక్కడి నుండి లేచి వెళ్లాలన్న ధ్యాస కూడా రాలేదు. నిస్సత్తువగా కూర్చుంది. శ్రీహిత్ ఫోన్ చేశాడు. రింగ్ విని మొబైల్ పట్టుకుని అప్పుడు లేచింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, వస్తున్నా శ్రీహిత్ అంది. నీ వాయిస్ ఏంటి అలా ఉంది? ఎక్కడున్నావ్ అన్నాడు ఆతృతగా శ్రీహిత్. ఆఫీస్కి దగ్గరలోనే ఉన్నాను అంది నందిత. నేను రానా పికప్ చేసుకోవడానికి అన్నాడు. అవసరం లేదు శ్రీ, వచ్చేస్తున్నా అంటూ ఫోన్ కట్ చేసి ఇంటికి వెళ్ళింది నందిత. 4 రోజులు గడిచినా నందితకు రామన్ మాటలే గుర్తొస్తున్నాయి. రామన్ అన్నట్లే చేస్తాడేమో. అలా చేస్తే శ్రీహిత్ ప్రేమ, అత్తమామల ఆదరణ, గౌరవం ఉంటాయా నాకు? ఉండవు. ఇంత మంచి జీవితం కూడా ఉండదు. ముఖ్యంగా శ్రీహిత్ ప్రేమ. అది లేకుండా నేను బ్రతకగలనా? బ్రతకలేను. సమస్య మళ్లీ మొదటికొస్తుంది అని అనుకుంటూ అదే ఆలోచనతో ఆఫీస్లో వర్క్ సరిగ్గా చెయ్యలేకపోతోంది నందిత. ఇంట్లో కూడా ఇంతకు ముందులా తిరగలేకపోతోంది. నేరం చేస్తే చూసినట్టు అందరూ తననే చూస్తారేమోనని భయపడుతోంది. చచ, నేనిలా ఆలోచించకూడదు. ఎప్పట్లాగే ఉండాలి. రామనేదో అప్పుడప్పుడు కనిపించి అలా బెదిరిస్తున్నాడే కాని అన్నంత పని చేస్తాడా? శ్రీహిత్తో చెప్తాడా? చెప్పళ్లే అని తనకు తను ధైర్యం చెప్పుకుంది. అయినా లోలోన మనసును నలిపేసే దిగులు. రామన్ వల్ల తన లైఫ్ ఏమవుతుందో అన్న బెంగ. పైకి చెప్పుకోలేదు, లోన దాచుకోలేదు. తిందామంటే ఆకలుండడం లేదు, తాగుదామంటే దాహం లేదు. ఇదంతా సీమకు ఫోన్ చేసి చెబుదామనుకుంది. మొబైల్ పట్టుకుంది. అంతలో సీమనే ఫోన్ చేసింది. ఒక్క రింగికే నందిత ఫోన్ లిఫ్ట్ చేసి, నేనే కాల్ చేద్దామని చూస్తున్నా సీమా అంది. నీకో గుడ్ న్యూస్ నందు, ఇక్కడ మా ప్రాజెక్ట్ అయిపోయింది. బెంగళూరు వస్తున్నాం అంది సంతోషంగా. అవునా, చాలా చాలా హ్యాపీ న్యూస్ చెప్పావు అంది నందిత. అది సరే, నీ గొంతేంటి చాలా డల్ గా వినిపిస్తుంది? హెల్త్ ప్రాబ్లమా అడిగింది సీమ. అదేం లేదు సీమ, రామన్ కనిపించాడు. ఆర్యతో నా చాటింగ్ గురించి శ్రీహిత్ కి చెప్తానంటున్నాడు. చెప్పడం కాదు, చూపిస్తాడట. అప్పుడప్పుడు ఆఫీస్ దగ్గరకు వస్తున్నాడు. బాగా బెదిరిస్తున్నాడు. డబ్బులు అడుగుతున్నాడు. ఎంత ధైర్యంగా ఉందామన్నా ఉండలేకపోతున్నాను. ఏం చెయ్యాలో తోచడం లేదు. దీనివల్ల నేనేమైపోతానో ఏమో. అసలు వాడు నా అడ్రస్ ఎలా పట్టాడో ఎంత అడిగినా చెప్పట్లేదు అంది నందిత. ఇదంతా దేనికి నందు? వాడెవడో వచ్చి శ్రీహిత్ కి చెప్పడానికి ముందే నువ్వే చెప్తే బెటర్ కదా అంది సీమ. ఏమని చెప్పమంటావు సీమ? నువ్వు చెప్పినంత సింపుల్ గా ఉంటుందా? మేమిద్దరమే ఉంటే అదో లెక్క. ఇంట్లో అత్తయ్య మామయ్య ఉంటారు. మేం మాట్లాడుకుంటుంటే వాళ్లకు తెలియకుండా ఉంటుందా? పెళ్ళయిన తర్వాత కూడా మా అబ్బాయికి ఏంటి ప్రాబ్లమ్స్ అని అనుకోరా? ఇప్పుడిప్పుడే మా మధ్య బంధం గట్టిపడుతుంది. ఎంతైనా ఏదో మిస్టేక్ జరిగిందని చెప్పడం వేరు, దాన్ని క్లియర్ గా కళ్ల ముందు పెట్టి చూపించడం వేరు కదా అంది నందిత. నువ్వు మళ్లీ పాత నందితలా ఆలోచిస్తున్నావు. ఇప్పుడు నీకే ప్రాబ్లం వచ్చినా ముందు తెలియాల్సింది నీ హస్బెండ్ కి అంది సీమ. ఏమో సీమ, నాకంతా అయోమయంగా ఉంది. కానీ నా ప్రవర్తనతో శ్రీహిత్ కి ఆల్మోస్ట్ డౌట్ వచ్చినట్టే ఉంది అంది. సరే నందు, నువ్వు ఈ విషయం ఎక్కువగా ఆలోచించకు. శ్రీహిత్ కి చెప్పేసేయ్. నేను మళ్లీ ఫోన్ చేయకపోవచ్చు. ఎందుకంటే నేనిప్పుడు ప్యాకింగ్ బిజీలో ఉన్నాను. ఇంట్లో ఉన్న స్టఫ్ మొత్తం డంప్ చేయాలి. ఇదొక పెద్ద హెడేక్. మేం ముందుగా హైదరాబాద్ లో ఉండే మా అత్తమామల దగ్గరికి వెళ్తాం. ఆ తర్వాత బెంగళూరు వస్తాం. నేను హైదరాబాద్ లో దిగగానే నీకు ఫోన్ చేస్తాను.
టేక్ కేర్ అంటూ ఫోన్ పెట్టేసింది సీమ. రోజులు గడుస్తున్నాయి. నందిత ఆఫీసు నుండి 1 గంట ముందుగానే ఇంటికొచ్చి పడుకుంది. శ్రీహిత్ రాగానే, నందిత పడుకుందిరా శ్రీ, ఈ టైంలో ఎప్పుడూ పడుకోదు. అడిగాను, ఏం చెప్పలేదు. కాఫీ కూడా అలాగే ఉంది, తాగలేదు అంది జ్యోతమ్మ. శ్రీహిత్ నందిత దగ్గరకు వెళ్ళాడు. నందు అంటూ పిలిచాడు. కళ్ళు విప్పింది. నిర్లిప్తంగా చూసింది. ఏంటలా ఉన్నావ్? ఆఫీసు నుండి ముందే వచ్చావా? ఏమైంది నందు? లేచి కూర్చో, నీతో మాట్లాడాలి అన్నాడు. నందిత లేవలేదు, మాట్లాడలేదు. పక్కకు తిరిగి నిస్సత్తువగా పడుకుంది. వెంటనే శ్రీహిత్ ఆమె పక్కన కూర్చున్నాడు. చాలా మృదువుగా, ప్రేమగా, అనునయంగా ఆమె నుదిటి మీద చెయ్యి పెట్టి చూశాడు. నెమ్మదిగా భుజాల క్రిందికి చెయ్యి పోనిచ్చి, లేచి కూర్చో అంటూ మెల్లగా లేపి కూర్చోబెట్టాడు. ఆమె 2 చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వాటినే చూస్తూ, ఎందుకిలా ఉన్నావు నందు? నువ్విలా ఎప్పుడూ లేవు. కొద్ది రోజులుగా ఇలాగే ఉంటున్నావు. ఒంట్లో జ్వరం కూడా లేదు. ముఖం పీక్కుపోయింది. మనిషివి కూడా ఎలానో ఉన్నావు. చూస్తుంటే నీది శారీరక బాధలా లేదు, ఏదో ఉంది. ఆఫీస్ ప్రాబ్లం అయితే నాకు చెప్తావు. పోనీ నల్గొండ వెళ్ళి మీ అమ్మా నాన్నలను చూడాలనుంటే చెప్పు, తీసుకువెళ్తాను. అయినా వాళ్ళు మొన్ననేగా వచ్చి నిన్ను చూసి వెళ్లారు అన్నాడు. నందిత మౌనంగా ఉంది. లేదంటే ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? అమ్మ కాని నాన్న కాని నిన్నేమైనా అన్నారా అన్నాడు. చచ, వాళ్ళెప్పుడూ నన్నేమీ అనలేదు అంది. మరింకేంటి నీ ప్రాబ్లం? నాకు కాకపోతే ఇంకెవరికి చెప్తావు? అంటే నాకు తెలిసి తెలియకుండా నేనే నిన్నేమైనా అన్నానా? ఈ మధ్యన నీ గురించే బాగా ఆలోచిస్తున్నాను నందు. ప్రాబ్లం ఏంటో అర్థం కావడం లేదు అన్నాడు. నందిత నోరు విప్పలేదు. చెప్పు నందు, నువ్విలాగే ఉంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేదేమో, సరిగా చూసుకోవడం లేదేమో అనిపిస్తుంది అన్నాడు. అయ్యో, అదేం కాదులే శ్రీ అంటూ అతని భుజానికి తల ఆనించి హత్తుకున్నట్టుగా కూర్చుంది. అప్పుడు అర్థమైంది శ్రీహిత్కి, నందిత తనతో చెప్పుకోలేని ఏదో పెద్ద సమస్యలోనే ఉందని. ఆమె తల మీద చెయ్యి పెట్టి నెమ్మదిగా నిమిరాడు. ఆ స్పర్శలో గొప్ప భరోసా ఉంది. నువ్వు నాతో ఏమైనా చెప్పుకోవచ్చు నందు. మనసులో ఉంచుకుని భయపడాల్సిన అవసరం లేదు. కాని ఒక్కటి గుర్తుంచుకో, నాకు తెలిసి నేనుండగా నీకే ఆపద రానివ్వను అన్నాడు. నందిత కళ్ళు కొద్దిగా చెమర్చడం నందితకు తెలుస్తోంది. నెమ్మదిగా ఆపుకుంది. చెప్పు నందు, నా మీద నీకా నమ్మకం లేదా అన్నాడు. నందిత వెంటనే, అలా అనకు శ్రీ. నా మీద నాకుండే ప్రేమ కన్నా, నమ్మకం కన్నా నీ మీదనే ఎక్కువుంది అంది. ఆ తరువాత మెల్లగా ధైర్యం కూడగట్టుకుని, రామన్ అనే అతను ఇంటర్లో నా క్లాస్మేట్ శ్రీ. ఎలా తెలుసుకున్నాడో నేనుండే ఆఫీస్ అడ్రస్ తెలుసుకున్నాడు. వచ్చాడు. నేను ఆర్యతో చేసిన చాటింగ్ ని నీకు చూపిస్తానని నన్ను భయపెడుతున్నాడు. నీ దగ్గరకొచ్చి మాట్లాడతానని బెదిరిస్తున్నాడు అంది నందిత. బెదిరించడానికి భయపడ్డానికి ఏముందక్కడ? అదంతా నాకు ముందే తెలుసు కదా. అయినా వాడలా బెదిరిస్తున్నప్పుడు నువ్వనాల్సింది, నేనే నా హస్బెండ్ కు ఫోన్ చేస్తాను, ఏం చెప్తావో ఏం చూపిస్తావో చూపించు అని. అప్పుడు వాడికి తెలిసేది మనిద్దరి మధ్యన ఉన్న అండర్స్టాండింగ్. ఏవైనా నువ్వింత చిన్న విషయానికే భయపడ్డం చూస్తుంటే నాకు బాధగా ఉంది నందు. నేను నీకింకా ఏమైనా లోటు చేశానేమో, ఇవ్వాల్సినంత నమ్మకాన్ని, చనువుని ఇవ్వలేదేమో అన్న అనుమానంగా ఉంది అన్నాడు. అదుగో మళ్ళీ అదే మాట. ఇందాకే చెప్పాను కదా, నాకన్నా ఎక్కువగా నిన్నే నమ్ముతానని అంది నందిత. అయినా వాడు నా దగ్గరకొచ్చి నా భార్య గురించే నాతో మాట్లాడతాడట్నా? అంత దమ్ముందా వాడికి? మాట్లాడి బ్రతుకుతాడా నా చేతిలో? అసలేమనుకుంటున్నాడు నేనంటే? ఈసారి కనిపిస్తే నా దగ్గరకు పంపించు, నేనంటే ఏంటో తెలుసుకుంటాడు. ఒట్టి పోరంబోకు వెధవ అన్నాడు కోపంగా. నందితకు మాటలు రాలేదు. పరిపూర్ణమైన శ్రీహిత్ వ్యక్తిత్వం కనిపిస్తోంది. సీమ చెప్పింది నిజమే. ఈ విషయం శ్రీహిత్కి చెప్పకుండా చాలా ఆలస్యం చేశాను. కాని దీని పర్యవసానం ఎలా ఉంటుందో అని మనసులో అనుకుంది నందిత. పద, హాల్లోకి వెళ్లి కూర్చుందాం. అమ్మ నువ్వు కాఫీ తాగలేదని నీకోసం చూస్తోంది అంటూ లేచాడు శ్రీహిత్. వెంటనే లేచి శ్రీహిత్తో వెళ్ళింది నందిత. తెల్లవారి నందితను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేశాడు శ్రీహిత్. శ్రీహిత్ వెళ్లి తన కారులో కూర్చోబోతుంటే రామన్ నందితను కలిశాడు. ఏదో వాదిస్తున్నాడు. అది చూసి శ్రీహిత్ కారులో కూర్చోకుండా తిరిగి నందిత దగ్గరకొచ్చాడు. ఇక ఈ కథని ఇక్కడితో ఆపుదామండి. తరువాతి కథను 12వ భాగంలో వినిపిస్తాను.